హలో వాళ్ళు ఇది వచ్చేవాడికి టీవీఎస్ ఎక్సెల్ బిఎస్6 అనమాట. ఇది చూసారు కదా. అయితే మన ఫౌండరీ వర్క్ అంతా చేయించాము. హెడ్ బోర్డు క్రాంకు మన చాంబర్లు అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాం అనమాట. ఇదిగోని క్రాంకు దీనికైతే మొత్తం పిస్టన్ మొత్తం అన్నీ చేయించేసాము. దీన్ని ఇప్పుడు మనం ఎలా ఫిట్టింగ్ చేసుకుందామని చూద్దాము. మన క్లచ్ సైడ్ వచ్చేపాటికి సాఫ్ట్ అటు పక్కకి వెళ్ళి ఇలా కూర్చోబెట్టుకుని బేరింగ్స్ అన్ని ఫ్రీగా అయితే ఎక్కించుకొని చూసారు కదా. ఇలా ఫ్రీగా ఉందో లేదైతే మనం ఫస్ట్ చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేపాటికి ఇది వచ్చేపాటి కిక్ షాఫ్ట్ అనమాట. కిక్ షాఫ్ట్కి వచ్చేపాటికి చిన్న టైమింగ్ అనేది ఉంటుంది. అదిగోండి ఇక్కడ ఒక చిన్న డాట్ ఉంది చూసారా. ఆ డాట్కి మ్యాచ్ అయ్యేలాగా మనం దాన్ని ఫిట్ చేసుకోవాలి ఫస్ట్. ఒకే విధంగా మనం ఫిట్ చేసుకున్నాక మనం దాన్ని కూర్చోబెట్టుకుని ఛాంబర్లోకి దీనికి ఒక స్ప్రింగు వాచర్ అయితే వస్తాయి అన్నమాట. చూసారు కదా. దీనికి కరెక్ట్గా అలా స్టాప్ అవ్వాలి మనకి. ఆ స్టాప్ అవుతుంది మొత్తం చూసుకొని దీనికి ఒక స్ప్రింగు దీనిపైన వాచర్ అనేది వస్తుంది. ఆ వాచర్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేపాటికి ఇంకా ఛాంబర్ ప్యాకింగ్ కూడా వేసుకుంటే సరిపోతుంది. అంటే ఇంకా దీంట్లో అంతకుమించి ఇంకా మనం పెడతానికంటూ ఏముండవు అనమాట. ఈ ప్యాకింగ్ కూడా వేసుకుని నెక్స్ట్ ఛాంబర్ కూడా ఎక్కిచ్చేసుకుంటే సరిపోతుంది. మొత్తం దీనికి 8 సైజ్ బోల్ట్లో వస్తాయి. కాకపోతే ఛాంబర్కి సపరేట్గా ఉంటాయి, క్లచ్కి సపరేట్గా ఉంటాయి. మనం అవన్నీ చూసుకోవాలన్నమాట. ఇంకా ఫుల్ టైట్ అయితే చేసేద్దాం మొత్తం అంతా. ఇప్పుడు వచ్చేపాటికి క్లచ్ సైడ్ ఫిట్టింగ్ చేద్దాము. క్లచ్ వైపు వచ్చేపాటికి టైమింగ్ ప్యాడ్ వేద్దాం ముందు. దీనికి వచ్చేపాటికి 10 సైజ్ బోల్ట్ వస్తుంది. ఈ విధంగా 10 సైజ్ బోల్ట్ ఒకటి వేసుకుంటే కింద ప్యాడ్ సెట్ అయ్యిద్ది. తర్వాత బోర్ వేసినాక పైన ప్యాడ్ అయితే వేసుకోవాలి. ఇది వచ్చేపాటి పాత చైను, ఇది వచ్చేపాటి కొత్త చైన్ అనమాట. మనం ఇంజిన్ చేసినప్పుడు కంపల్సరీగా చైను టెన్షనర్లు ఇవన్నీ అయితే మనం చూసుకుని మార్చుకోవడం అయితే మంచిది. ఇది మనం కొత్త చైన్ అయితే మనం ఇన్స్టాల్ చేస్తాము. ఈ వీల్కి వచ్చేపాటికి మీరు అక్కడ గమనిస్తే చిన్న చుక్కలాగా ఉంది చూసారా. ఆ బుష్కి అయితే మనం ఎక్కించాలి దాన్ని నీట్గా. 1-2 సార్లు చూసుకుని దాన్ని ఎటు పక్కన ఎక్కించచ్చు, కానీ కరెక్ట్గా మనం ఆ లాక్లోకి అయితే కూర్చోబెట్టుకోవాలి. ఇది వచ్చేపాటికి ఈ షాఫ్ట్ మనకి స్పాకెట్ షాఫ్ట్ అది బయటకు ఉండాలి. నెక్స్ట్ పక్కన వచ్చేపాటికి లోపలికి ఉండేలాగా దాన్ని మీరు కొంచెం అటు ఇటు ప్రెస్ చేస్తే దిగిద్ది లోపలికి. అంటే మనం అటు సైడ్ కిక్ కొట్టినప్పుడు ఇటు పక్కన ఇంజిన్ తిరిగేలాగా, ఇదేమో స్పాకెట్ తిరిగేలాగా రివర్స్ తిరుగుతుంది. ఇది ఆయిల్ పంపు. ఈ ఆయిల్ పంపుకి వచ్చేప్పటికి ఆ 2 హోల్స్, ఆ 2 బిట్లు కూర్చునేలాగా కరెక్ట్గా అలా బిట్లు అలా కూర్చుని పోవాలి. దానికి వచ్చేప్పటికి 10 సైజ్ బోల్ట్ కూడా 2 వస్తాయి. అవి కూడా జాగ్రత్తగా మనం చూసుకుని వేసుకోవాలి. అది ప్లాస్టిక్ వచ్చింది కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి. అది కానీ బ్రేక్ అయిందంటే మళ్ళీ అది కూడా కొత్తది వేసుకోవాలి మనం. ఈ 2 బోల్డ్ అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకుందాం. అయిపోయింది, ఫుల్ టైట్ అయితే అయిపోయింది. ఒకసారి అది కూడా ఓకే అయిపోయింది. ఇప్పుడు వచ్చేప్పటికి క్లచ్ అనమాట. అవి క్లచ్ అవన్నీ మనం కంపెనీ వేస్తున్నాము. అదిగోండి టీవీఎస్ ఎక్సెల్ 100 బిఎస్6 మోడల్ ఇది. దీన్ని చూసారు కదా లోపల అలాగైతే అయిపోయిందో. క్లచ్ హబ్బులు ఇది వచ్చేపాటికి కొత్త క్లచ్ టీవీఎస్ జెన్యున్ పార్ట్లే వేస్తాం ఆల్మోస్ట్ అన్నిటికీ. ఓకే, ఇవ్వండి దీని పరిస్థితి ఇలా ఉంది. చూడండి ఎంత నీట్గా ఉందో, కొత్తగా ఉంది. మొత్తం అంతా పర్ఫెక్ట్గా ఉండిద్ది. మనం బోర్ చేస్తున్నాం కాబట్టి ఈ క్లచ్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి, ఎందుకంటే లోడ్ మొత్తం లాగిద్ది కదా. అదిగోండి ఈ బెల్ చూడండి, కొత్త బెల్లు. ఇదేమో పాత బెల్లు లోపల లైన్స్గా ఉన్నాయి. దీన్ని చూసారా ప్లెయిన్గా ఉంది. అది ఇది మనం కొత్తది వేసుకుంటే ఇంకా పికప్ కానీ ఇంజిన్ కానీ మొత్తం స్మూత్గా అయితే ఉండిద్ది, అంటే లోడ్ పడకుండా బోర్డు మీదకి.
ఆ బుష్ ఒకటి పెట్టేసుకొని ఈ బెల్లి పెట్టేసుకుంటే ఒక పని అయిపోద్ది. తర్వాత దాంట్లో మనం ఒక వాచరు, అది వచ్చేపడి నట్టు వాచర్, అది మీకు లోపలికి వెళ్ళదు. ఈ వాచ్ వచ్చేసరికి ప్లెయిన్కి వెళ్ళిపోయింది. ఈ వాచర్ వేసుకొని దీని లోపల మనకు క్లచ్ అయితే పెట్టేసుకున్నాం. ఓ వాచరు, దీని రివర్స్ థ్రెడ్డింగ్ అనమాట. మనం టైట్ చేస్తే లూజ్ అయ్యింది, లూజ్ చేస్తే టైట్ అయ్యిద్ది. అదొకటి మాత్రం మీరు గమనించాలి. ఓకే, ఇప్పుడు వచ్చేపాటికి దానిపైన 8 నెంబర్ బోర్డులు వస్తాయి. ఈ ప్లేట్ కూడా మనం పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ మిషన్తో టైట్ చేసుకుంటే సరిపోద్ది. మనం క్లచ్ అన్ని బిగించుకున్నప్పుడు అయితే 1కి 2 సార్లు చూసుకుని ప్రతి నెట్టు బోల్టు ఫుల్ టైట్ చేసామో లేదో చూసుకోండి. ఇప్పుడు వచ్చేవాడికి బోరు సిస్టమ్కి వచ్చాము. అదిగోండి, ఇదైతే పిస్టన్కి అయితే మనం 1 సైడ్ లాక్ వేసుకుంటున్నాం. పిస్టన్కి ఒక యారో డాట్ చూపిస్తుంది. ఆ యారో డాట్ అయితే కిందకి రావాలి, అంటే సైలెన్సర్ వైపుకి. ఫస్ట్ మనం ఒక సైడ్ అయితే లాక్ చేసేద్దాం. దీనికి వచ్చేవాడి పిస్టన్ లాకు, దాని బుష్ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఓకే, ఒక్కసారి నీట్గా తుడిచేసుకుని ఈ ప్యాకింగ్ చేసుకున్నప్పుడు అవి కొంచెం చైన్ అవి మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి పక్కకి. మళ్ళీ అది తెగిపోయిందంటే మళ్ళీ కొత్తది వేసుకోవాల్సి వస్తుంది. ఈ ఎక్సెల్ BS6 మాత్రం సామాన్లు అయితే మంచి రేట్ ఉంది. సో వాడేవాళ్ళు కానీ చేయించుకునే వాళ్ళు కానీ కంపెనీ చేయించుకోండి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో అయితే చేయించుకోండి. ఓకే, ఈ మాత్రం మెయిన్, ఆ బుష్ని మాత్రం మెయిన్గా పెట్టుకోండి. అది కానీ బోర్కి అయితే నీట్గా ఆయిల్ పోసుకొని స్మూత్గా ఆ రింగులన్నీ జాగ్రత్తగా ఎక్కించుకోవాలి. ఒక్క రింగు పోయినా మళ్ళీ మనం కటింగ్ మళ్ళీ ఈసారి కటింగ్ చేయడానికి అయితే అవ్వదు. సో జాగ్రత్తగా ఎక్కించుకోండి. నీట్గా దాన్ని అలా పెట్టుకుని ఆ పిస్టన్ రింగ్స్ అనేది మనం అటు ఇటు చూసుకుంటూ మెల్లగా నొక్కుంటూ ఎక్కించుకోవాలి. ఆయిల్ అయితే కంపల్సరీ వేసుకోండి. ఓకే, అయిపోయింది. అలా స్మూత్గా తిరుగుతుందా లేదా అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేపాటికి ఐరన్ ప్యాకింగ్ ప్లస్ ఇది టైమింగ్ ప్యాడ్ రెండోది, ఇది వేసేసుకుని దానిపైన ఆ ప్యాకింగ్ వేసేసుకుంటే సరిపోద్ది. అంతే, కొంచెం చైన్ ఒకటే ఇబ్బంది పెట్టేస్తున్నా, ఒక్కనే చేస్తున్నా కాబట్టి. రివర్స్లో పెట్టేసి ఒక్క నిమిషం ఈ విధంగా మనమైతే హెడ్ కూడా రెడీ చేసుకున్నాము. వాల్స్ అన్నీ బిగించేసుకున్నాను అనమాట నేను. ఇవ్వండి, ఈ చైన్ ఒకటి పైకి లాక్కుని 10 సైజ్ బోల్ట్లో ముందు 4 ఫుల్ టచ్ చేసుకుంటే మనకు ఫిట్టింగ్ అయ్యింది. తర్వాత టైమింగ్ పెట్టుకోవాలి. ఇది ఈ విధంగా పెట్టుకుని ఒక్క నిమిషం సాఫ్ట్ మీదకి పెట్టుకుని 4 వాచర్లు 4 నట్లు వస్తాయి దీనికి 10 సైజు. ప్లస్ మనకి హెడ్కిను బోర్కి
మనకి రైట్ సైడ్ అంటే క్లచ్ సైడు 8 నెంబర్ బోట్లు వస్తాయి, అవి కూడా మీరు ఫిట్ చేసుకోండి. ఎందుకంటే ఆయిల్ లీకులు రాకుండా ఉంటుంది బెస్ట్. ఈ విధంగా 4 వేస్తాం. ఇప్పుడు దీనికి నీట్గా మనం ఈ విధంగా ఒక్క నిమిషం ఓకే. నీట్గా 4 నట్లు ఫుల్ టైట్ అయితే లాగేసుకోండి. ఆపోజిట్ అయితే లాగండి. వన్ సైడ్ లాగితే మాత్రం ఒక సైడ్ కూర్చుని ఒక సైడ్ అయితే సరిగ్గా కూర్చోదు. సో అటు ఇటు లాక్కుంటే మనకు కొంచెం నీట్గా కూర్చుంటుంది. ఓకే, అది ఫిట్ అయిపోయింది. టైమింగ్ కూడా పెట్టేసుకున్నాను నేను. రోగర్ అడ్జస్ట్మెంట్ కూడా చేసాను. క్లచ్ కవర్ కూడా ఎక్కిచ్చేసి దీనికి టాప్ కూడా బీడింగ్, ఆ బీడింగ్ అయితే కొత్తది వేసుకోండి, ఎందుకంటే అది రబ్బర్ కాబట్టి హార్డ్ అయిపోద్ది. బీడింగ్ కూడా పెట్టేసుకున్నాను. 4 8mm బోర్డులు వస్తాయి, మీడియం సైజు, లాంగ్ అయితే రావు, బాగా మీడియం సైజు వస్తాయి. ఆ మీడియం సైజు 4 వేసేసుకొని ఒక్కసారి ఇంకా ఫినిషింగ్ ఇస్తే సరిపోద్ది. కాకపోతే మనం ఇంజిన్కి ఎక్కించి ఆ వైరింగ్ అంటే BS6 కాబట్టి దానికి ఫ్యూయల్ ఇంజెక్టర్లు, సైలెన్సరు, O2 సెన్సార్లు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం 1-2 సార్లు చూసుకుని ఎయిర్ ఫిల్టరు అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. నేనైతే ఇంజిన్ బిగించిన తర్వాత అవన్నీ క్లీన్ చేసుకుని బండికి ఎక్కించి స్టార్ట్ చేసుకుంటాను. ఓకే, బండికి అయితే ఎక్కిచ్చేసాను. స్టార్ట్ అయిపోయింది. బండి సర్వీసింగ్ ఒకటి చేయించేసి కస్టమర్కి అయితే డెలివరీ ఇచ్చేస్తే పని అయిపోతుంది. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.